ఇది సాయిబాబా 9 గురువారాల వ్రతం పుస్తకం. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పుస్తకం. ఇది వేద సూక్తాల పుస్తకం, అంటే వేదం. ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ గ్రూప్లో సాయిబాబా గురించి ఇప్పటికీ 4 సార్లు చాలా గొడవలు జరిగినాయి. ఈ గొడవలకి కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంటున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సాయిబాబాని పూజించుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు, నాకు ఏ కోపం ద్వేషం ఏమీ లేదు. కానీ తీసుకొచ్చి వేరొకరి మీద రుద్దడం కానీ, గ్రూపులో భగవద్గీత డిస్కషన్లో పెట్టడం కానీ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చదు. 2 వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు మనం గ్రూపు ఉద్దేశం ఏముందో దాని గురించి మాట్లాడుకోవడం మంచిది. మధ్యలో వచ్చిన దేవతల గురించి, మధ్యలో వచ్చిన దేవుళ్ళ గురించి మాకు అవసరం లేదు అంటున్నాం కాబట్టి ఆ టాపిక్ ఎత్తకూడదు. కాబట్టి నేను దీని మీద నేను కంప్లీట్గా చెప్పాలి అని అనుకుంటున్నాను. నా ఉద్దేశం. నేను ఇంకో విషయం ఏంటంటే, పర్సనల్గా ఫోన్ చేసి చెప్తుంటే నేను గ్రూప్లో నువ్వు ఇలాంటి డిస్కషన్ తేవద్దనంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. సో అందుకే నేను గ్రూప్లోనే పెట్టవలసి వస్తుంది. ఏదైనా తప్పు ఉంటే మాత్రం నన్ను క్షమించండి. ఇంకోటి ఏంటంటే, ఇలా మాట్లాడిన ప్రతిసారి నేనే చెడ్డదాన్ని అవుతున్నా. అందరి దృష్టిలో అనంతలక్ష్మి ఒక చెడ్డ అయిపోతుంది. నాకు అలా ఇష్టం లేదు. మంచిగా బాగా చదువుకోవాలి, మంచిగా, ఇదే నా కోరిక కూడా. కంప్లీట్గా ఇదే. సరే, ఒక్కసారి నా డౌట్స్ ఏమున్నాయో నేను అది చెప్తున్నానండి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రత పుస్తకంలో మీరు పూజా విధానం పుస్తకంలో తీసినట్లయితే పురుష సూక్తంతో పూజా విధానం ఉంటుందండి. ఇదంతా చూడండి, ఇదిగో స్నానం, ఇక్కడి నుంచి ఇదంతా కూడా పురుష సూక్తం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రాణప్రతిష్ఠ, పూజా విధానం ఇక్కడి నుంచి. ఇదిగోండి, సహస్రశీరుష, అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నా. సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా. అట్లా ఒక్కొక్క మంత్రం 16 మంత్రాలు అన్నిటికీ, ప్రతి ఒక్కదానికి ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం అంటూ, స్నానం, నైవేద్యం అంటూ ప్రతి ఒక్క దానికి కూడా సత్యనారాయణ స్వామి పూజలో పురుష సూక్తంతో పూజా విధానం ఉంటుంది. అలాగే మంత్రపుష్పం చూడండి, మంత్రపుష్పం నారాయణ సూక్తంతో ఉంటుంది. ఇదిగోండి నారాయణ సూక్తం. ఇదిగోండి, ధాతా పురస్తాద్యముదాజహార శక్ర ప్రవిద్వాం సచ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి. ఇదంతా కూడా మంత్రపుష్పం నారాయణ సూక్తం. ఈ నారాయణ సూక్తం, ఈ పురుష సూక్తం వేదంలోది. ఇదిగోండి, శ్రీ రుద్ర నమకం చమకం. వేదం అనేది ఇట్లా ఉంటుంది, మీకు చూపిస్తున్నాను. ఓం తచ్చం యోర, ఇది శాంతి మంత్రం. సహస్రశీరుష పురుష, ఇక్కడ చూడండి, సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదగం సర్వం. ఇదంతా కూడా పురుష సూక్తం. ఈ పురుష సూక్తంతో స్వామి శ్రీ మహావిష్ణువు అవతారాలు ఏవైతే ఉన్నాయో, రాముడు కానీ, కృష్ణుడు కానీ, శ్రీ మహావిష్ణువు ఏ అవతారమైనా, వెంకటేశ్వర స్వామి కానీ ఎవరైనా సరే ఈ సూక్తంతో పూజా విధానం. అలాగే మంత్రపుష్పం వచ్చేసి నారాయణ సూక్తంతో మంత్రపుష్పం ఉంటుంది. ఒక్క నిమిషం అండి.